హరగోపాల్ గారు, ఇప్పుడు మావోయిస్టు పార్టీలో లేఖల సారాంశం, అగ్రనేతలే లేఖల గురించి మాట్లాడుకుంటున్నారు. అభయ్ కానీ లేకపోతే జగన్ పేరిట పెట్టిన లేఖలు, ఈ లేఖల వల్లే మావోయిస్టు పార్టీ అణచివేతకు గురవుతుంది, లీకులు చేస్తున్నారు, లేఖలు కాదు లీకులు, వీటి వల్ల కూడా పోలీసులకు మనమే ఆయుధాలు ఇచ్చినట్టు కూడా అవుతున్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు? అడవిలో అసలు ఏం జరుగుతూ ఉంది, ముఖ్యంగా పొలిట్ బ్యూరోలో అసలు ఏం జరుగుతూ ఉంది, పోలీసులకు ఎవరు లీకులు ఇస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే తాత్కాలికమైన రాజ్య బల ప్రయోగం ఏదైతుందో అది పనిచేస్తున్నది. ఇవాళ ఇజ్రాయెల్ విషయంలో మనం ఎంతో కాలంగా పాలస్తీనియన్స్ నిలబడ్డా, ఇవాళ ప్రపంచం మన గురించి ఏమనుకున్నా మనము ఇజ్రాయెల్ వైపే మొగ్గు తీస్తున్నాం. దానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ టెక్నాలజీ ఏదైతుందో అది చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఉపయోగిస్తున్నారు. వాళ్ళ దగ్గర మన సమాచారం చాలా ఉంది ఇజ్రాయెల్ దగ్గర. కనుక ఇజ్రాయెల్ దగ్గర సమాచారం ఉంది, వాళ్ళ టెక్నాలజీ మావోయిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారు. అది ఒక కారణం. ఇవాళ మావోయిస్ట్ పార్టీని అణచివేసే కార్యక్రమంలో వీళ్ళు సంపూర్ణంగా నిమగ్నమైనారు. కాబట్టి ఇజ్రాయెల్ని ఏమాత్రం యాంటగనైజ్ చేసుకున్నా వాడు ఎంతో సమాచారాన్ని లీక్అవుట్ చేసి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఒకటి ఉంది. మావోయిస్ట్ పార్టీ వరకు వచ్చేవరకు మనం గతంలో కూడా ఈ విషయం మాట్లాడుకున్నాం. ఇవాళ వాళ్ళు ఒక పార్టీగా అందరూ కూర్చొని మాట్లాడుకునే అవకాశం లేకపోవడం వల్ల చాలామంది సీనియర్ సభ్యులు కూడా వాళ్ళు ఈ ఎన్కౌంటర్లో వాళ్ళు చనిపోవడం వలన, చనిపోవడం అంటే వాళ్ళని చంపేయడం అనుకోండి, చంపేయడం వలన గతంలో ఉన్న మెచ్యూర్డ్ లీడర్షిప్ ఏదైతుందో, చాలా పరిణతి చెందిన లీడర్షిప్, చాలా కాలంగా పార్టీలో ఉన్న నాయకత్వం కూడా చాలా పెద్ద ఎత్తున కోల్పోవడం వలన ఇవాళ భిన్న ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు. కలిసితేనేమో పార్టీ మొత్తంగా కలిసి గతంలో ఉన్న వాళ్ళందరూ ఉంటేనేమో చాలా డైరెక్షన్ ఉంటుంది, వాళ్ళు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది నిర్ణయం తీసుకోగలరు. అందుకని గతంలో కూడా నేను చెప్పాను, వాళ్ళు ఏమన్నారంటే మాకు ఒక నెల రోజులు మీరు కాల్పుల విరమణ ప్రకటిస్తే మేము పార్టీగా కలిసి మేము సమిష్టిగా నిర్ణయం తీసుకొని మీకు మా నిర్ణయం చెప్తాము, మాకు నెల సమయం ఇవ్వండి అన్నాడు. అమిత్ షా గారు ఆయన అసలు ఏమాత్రం వినడానికి సిద్ధంగా లేదు. ఆయన రోజు వీళ్ళని ఎలిమినేట్ చేయడం అనేది ఆయన జీవితంలో ఉండేటువంటి ఒక లక్ష్యంగా ఆయన భావిస్తున్నాడు. వీళ్ళని ఎలిమినేట్ చేసి చరిత్రలో తనకు స్థానం వస్తుంది అనే దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. అందుకని వినడం కానీ ప్రయత్నం ఎవరైనా చేసినా కూడా పౌర సమాజం ప్రయత్నం చేసినా అన్నింటినీ కొట్టేసి లేదు మేము మార్చి లోపల వారిని మేము కంప్లీట్గా అంతం చేస్తాం. మొన్న ఒక ప్రమాదకరమైన స్టేట్మెంట్ చేశాడు. మావోయిస్టులని మొత్తంగా అణచివేసి వాళ్ళని పూర్తిగా అణచివేయడమే కాకుండా వాళ్ళని కంప్లీట్గా తొలగిస్తామనే కాకుండా భావజాలాన్ని కూడా తొలగిస్తా అన్నాడు. భావజాలాన్ని తొలగించడం అనేది అది చాలా సంక్లిష్టమైన సమస్య. 100 పుస్తకాలు దాక్కున్నాయి మావోయిస్ట్ మీద గతంలో ప్రభుత్వాలు వేసిన కమిటీలు ఉన్నాయి. కనుక అది భావజాలాన్ని మేము కంప్లీట్గా లేకుండా చేస్తాము అని అంటే ఆయన ఎంత దూరం పోతాడో ఏం చేస్తాడో మనం ఊహించలేనటువంటి ఒక విక్టరీ, ఒక గెలుపు మీద ఆ గెలుపు వేవ్ మీద పోతున్నాడు ఆయన. కనుక ఈ పార్టీకి ఇబ్బందులు ఉంది. మొట్టమొదటిసారిగా బహుశా వాళ్ళు 55 ఏళ్ళ చరిత్రలో ఇంత క్లిష్టమైన పరిస్థితి వాళ్ళు గతంలో ఎదుర్కోలేదు. ఇవాళ ఒక రాజ్యాంగాన్ని చట్టబద్ధ పాలన పక్కకు పెట్టి కంప్లీట్గా బలప్రయోగం మీదనే ఆధారపడి ఏది ఏమైనా సరే చట్టం లేదు, రూల్ ఆఫ్ లా లేదు, రాజ్యం అసలు ఎవరి ప్రాణం తీసుకోవడానికి వీల్లేదు. అది రాజ్యం యొక్క ఫిలాసఫీలో భాగం, రాజ్యం యొక్క దాని స్వభావంలో భాగం ఏంటంటే రాజ్యము ఎవరి ప్రాణం కూడా చట్టాతీతంగా రాజ్యాంగాతీతంగా తీసుకోవడానికి వీల్లేదు. కానీ వాళ్ళు అవన్నీ ఏమైనా తెలియదు, అవన్నీ పక్కన పెట్టేసి మేము చంపేస్తాం అంటున్నాం. అంతకుముందు ఎన్కౌంటర్ అనేది, ఇప్పుడు ఎలిమినేట్ అని వస్తున్నది, లేకపోతే న్యూట్రలైజ్, లేకపోతే షార్ట్ డెడ్ అని కూడా పత్రికల్లో రాస్తున్నారు. అంతకుముందు కనీసం ఎన్కౌంటర్ అంటే వాళ్ళు మేము ఎదురు కాల్పులు జరిగాయి, ఆ ఎదురు కాల్పులో వాళ్ళు నష్టపోయారు అని ఒక ఇది ఉండేది. ఇప్పుడు అది కూడా ఉపయోగించడం లేదు, ఆ భాష కూడా ఉపయోగించడం లేదు. అంటే అది కూడా అవసరం లేదనుకుంటున్నారు. బలప్రయోగాన్ని నేకెడ్గా ఉపయోగించవచ్చు అని రాజ్యం అనుకుంటున్నది. కనుక ఈ పరిస్థితిలో నిజంగానే రాజ్యము చాలా దొందుడుగా ఉంది. రాజ్యము చాలా తాను అనుకున్న పద్ధతిలో పోతుంది. పార్టీ చాలా క్రైసిస్లో ఉంది, డెఫినెట్గా పార్టీ క్రైసిస్లో ఉంది.
ఈ క్రైసిసే ఈ ఉత్తరాల్లో మనకు కనిపిస్తున్నది. కొందరేమో మనము బహుశా లొంగిపోయి కనీసం ఇప్పుడున్న పార్టీనన్నా కాపాడుకుందాం అనేటువంటి పూర్తిగా పార్టీ వాళ్ళు ఎలాగో అణిచివేస్తామని, కొందరేమో మనం ఒక ఉద్యమాన్ని ప్రారంభించాం, ఇది సాయుధ పోరాటం, మనం ఏదో మనం సరెండర్ అయ్యి లేకపోతే రాజ్యంతో కాంప్రమైజ్ చేసుకుంటే చరిత్రలో ఇంత ఉద్యమం చేసి ఇంత పోరాటం చేసి ఎక్కడ సరెండర్ కాంప్రమైజ్ అయ్యారని చరిత్ర చేస్తుంది. ఎందుకంటే ఒక చారిత్రకమైన దృక్పథం కూడా ఉంటుంది. ఈ రెండు ఆలోచనల మధ్యన వాళ్ళు ఇవాళ తర్జన భర్జన పడుతున్న మాట వాస్తవము. 2 ఉత్తరాలు కూడా నిజంగానే అవి వాళ్ళు రాసిన ఉత్తరాలే. వాళ్ళు రాసిన ఉత్తరాల్లో 2 భిన్నమైన అభిప్రాయాలు వాళ్ళు చేశారు. ఇప్పుడు ఏ అభిప్రాయం గెలుస్తుంది లేదా ఏ అభిప్రాయం ముందుకు పోతుంది అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో లేదా మొత్తం పార్టీని అణిచివేస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి అనేది అదొక విషయం. గతంలో కూడా చాలా చోట్ల పార్టీని అణిచివేయగలిగారు. రాజ్యము ఈసారి కూడా అణిచివేస్తే అణిచివేయవచ్చు, కానీ అణిచివేశారన్నది చరిత్రలో రికార్డ్ అవుతుంది. ఒక ఉద్యమాన్ని ఏ చట్టం లేకుండా ఏ రాజ్యాంగ ప్రమాణాలు లేకుండా ఒక ఉద్యమాన్ని పూర్తిగా అణిచివేశారనేది అది కూడా చరిత్రలో రికార్డ్ అయిపోతుంది. కానీ మరి వాళ్ళు ముందుకు పోవాలనుకుంటున్నారు, మార్చు డేట్ పెట్టుకున్నారు. మార్చి లోపల బస్తర్లో నిజంగానే వాళ్ళు కొంత సక్సెస్ఫుల్ కావచ్చు. ఈ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ప్రజలు ఈ ఉద్యమాలు ఈ పోరాటాలు భవిష్యత్తు ఏమిటి అనేది ఒక సవాలుగా నిలిచినటువంటి సందర్భంలో మనం ఈ చర్చ చేస్తున్నాం. ఇది కానీ ఒక పెద్ద సవాలుగా పార్టీ ఎదుర్కొన్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. అంటే లేఖలలో కూడా ఇటు పోలీసులకు ఆయుధాలు ఇచ్చినట్టు అనుకోవచ్చా? ఏదైతే బయటకు లేఖలు విడుదలవుతున్నాయో అంటే పార్టీలో ఐకమత్యత లేదు కాబట్టి ఎన్కౌంటర్లు అన్నట్టు. ఐకమత్యం అంటే ఒక అభిప్రాయం లేదు, అదేలే, ఒకే అభిప్రాయం లేదు. వాళ్ళు ఈ సమాజాన్ని మారుస్తామనే భావజాలం మీద పెద్దవాడు తేడాలనేది కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఏది చేస్తే పార్టీకి ప్రయోజనం అని ఇద్దరు ఆలోచిస్తున్నారు. ఆయుధాలు కొంతకాలమైనా ఇచ్చేసి మనము ఒకవేళ రాజ్యంతో రాజీ పడితే పార్టీ అయినా కొంత మిగులుతుంది అనేటువంటి ఒక ఆలోచన ఉండొచ్చు. కానీ ఆయుధాలు అనేవి వాడు సరెండర్ చేయకుండా రాజ్యం అంగీకరించారు, ఆయుధాలు పూర్తిగా సమర్పించి. ఇప్పుడు సమస్య వాడు కాదు కదా, సమస్య ఆయుధం. ఇది ఆ సాయుధ పోరాటం శాంతియుతంగా పోరాటం చేస్తే దాన్ని ఏం చేస్తారో తెలియదు. అంటే మనం ఇప్పుడు ఈ వాంచొక్కు అరెస్ట్లో చూసాం, అది శాంతియుతంగా జరిగిన దాంట్లో మళ్ళీ వాయిలెన్స్ జరిగింది, 4 చనిపోయారు, ఇప్పుడు ఆయన జైల్లో వేశారు. రాజ్యం ఏం చేస్తుందంటే ఏ సమస్యకైనా బలప్రయోగం ఒక పరిష్కారం అనుకునేది దిశగా వెళుతున్నది. ఓకే, కనుక వీళ్ళేమో శాంతి మార్గం అని శాంతి చర్చలని, మేము కూడా శాంతి చర్చల ద్వారా కూర్చొని మాట్లాడుకుంటే ప్రాణ నష్టం జరగదు అనే విషయం మనం చెప్తూనే ఉన్నాం. కానీ ఆ విషయాన్ని వినడానికి ఇప్పుడు వాళ్ళు ఎవరు సిద్ధంగా లేరు. కనుక పార్టీలో అంతర్గతంగా ఒక ఘర్షణ ఉంది, ఒక సంక్షోభం ఉన్నది అనేది మాత్రం వాస్తవం. నాయకత్వాన్ని కోల్పోవడం వల్ల కూడా బహుశా పార్టీ కొంత బలహీనపడింది ఐడియాలజికల్గా. తర్వాత ఈ 2 అభిప్రాయాల్లో ఇవి ఒకవేళ నార్మల్ పరిస్థితులు అయితే ఈ 2 అభిప్రాయాల మధ్యన చర్చ జరిగి వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చి చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లా చెప్పడానికి భౌతికంగా అవకాశం లేదు కాబట్టి 2 భిన్నమైన అభిప్రాయాలు బయటకు వచ్చాయి. వాటి గురించి మనం చర్చించుకుంటున్నాము. ఏం జరుగుతుందో మనం వేచి చూడవలసింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.